ఏమున్నదక్కో ఏమున్నదక్క ఓడిపోయి నేను మూట చదురుకున్న కొండారెడ్డి పల్లెకు వెళ్ళిపోతున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్క ఇటలి బొమ్మ మాట పట్టినా అయ్యా గురువుతో సోపతి చేసిన స్వామి నిధులు ఢిల్లీకి పంపిన అయ్యా నీళ్ళు మా గురువుకు ఇచ్చిన స్వామి ఢిల్లీ పాద పూజ చేసిన నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. మంచి పాట పట్టుకొచ్చినాయాలి. మీరు సపోర్ట్ చేయాలి, షేర్ చేయాలి, లైకులు కొట్టాలి, అది మంచిగా ఉన్నదా లేదా అని కామెంట్లు పెట్టాలి. ఓకేనా? మరి పాట పాడితే కూడా కేసులు అంటుర్రు, పాడాలనా వద్దా? ప్రజల గురించి మాత్రమే పాడతా నేను. మన ఛానల్ ఎవ్వరికీ సపోర్ట్ లేదు. ప్రజలకు కష్టమైనప్పుడు మాత్రమే పాట బయటకు వస్తుంది. ప్రజలు కష్టాల పాలైనప్పుడే పాట బయటకు వస్తుంది. సో దయచేసి దోస్తులారా సపోర్ట్ చేయాలి, మంచిగా షేర్ చేయాలి, లైకులు కొట్టాలి. సో ఇప్పుడున్న గవర్నమెంటు ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది. దేని గురించి మాట్లాడుతున్నాం తెలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో గవర్నమెంటు ఇగో ఇట్లా ప్రజల గోసలు 2 ఏండ్ల పాపం వాళ్ళు పడుతున్న పాటలు చూడండి. ఎక్కడ పోయినా రక్త చరిత్ర, రక్త చరిత్ర, రక్త చరిత్ర. ఇంత ఘోరం. ప్రజలకు అన్యాయం జరుగుతుందిరా నాయన అంటే కూడా పట్టించుకొని ప్రభుత్వము ఎందుకు ఇచ్చిన హామీలు ఎందుకు? ప్రజలు ఆశలకు ఓట్లేసుకొని గోసలు పడుతుండ్రు. మరి దీనికి బాధ్యులు ఎవరు? సో ఇట్లాంటివి చూసినప్పుడు మళ్ళీ ఓ ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా 2029లా కనుక మీరు ఓట్లు అడగనీకి వీళ్ళ ఇంట్లకు వీళ్ళ గలీలలో పోతే మాత్రం ప్రజలు ఏం పాట పాడుకుంటారో తెలుసా అయ్యా దొరా? నిజం ఇది. 2029 ఎలక్షన్లలో మన రేవంత్ రెడ్డి గారు ఒక పాట పాడుకుంటూ పోతాడు. జనం కాదు, సారే ఒక పాట పాడతాడు. అది ఏం పాటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. గిట్లా గోసలు పెడితే మాత్రం రేవంత్ రెడ్డి గారు మీరు పాట పాడుకోవాల్సిందే. ప్రజలు ఇంత అన్యాయం, అబ్బాబాబా ఏంది ఆ ఇండ్లు ఊల్చుడేంది, ఆ యూరియా కష్టాలేంది, ఆ నీళ్లు తీసుకుపోయి మీ గురువుకి ఇచ్చుడేంది? తెలంగాణను బతకనియరా? ఎందుకు ఇంత గోస పెట్టి ఎందుకు అంటే ఎవరి కోసం అని చెప్పి ఎవరి మాటలు పట్టుకొని ఇదంతా ఏం పాపం చేసిరు తెలంగాణ ప్రజలు? ఇప్పుడే బుక్కడు అన్నం తిందామని చెప్పి మంచిగా వండుకొని తింటారు. వాళ్ళ మొత్తం అన్నంలో మొత్తం మట్టి పోసిపోతున్నావు. అడిగేటోడు లేకనా? సో దయచేసి తెలంగాణ ప్రజలు అలా అర్థం చేసుకోవాలి. మీరు కూడా మోసపోయినాం మనం ఎట్లాగూ. ఇంకొక 3 ఏళ్ళు గోసలు ఉంటాయి. సో 2029లో మన రేవంత్ అని ఒక మంచి పాట పట్టుకొని పోతూ ఉంటాడు. ఇక దాన్ని మనం ఆ పాట పాడుకుందాం. సపోర్ట్ చేయాలి, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నా మీద ఆల్రెడీ 2 కేసులు అయినాయి. సో పాటకు కూడా కేసులు అవుతున్నాయి. దయచేసి నా మీద 100 కేసులు పెట్టుకొని భయపడను నేను. నా వెనుక ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. నా వెనుక ఎవరన్నా లీడర్ ఉన్నారని చెప్పి ఎవరు అనుకోకురి. ప్రజలను చూసుకొని నాకు ఇంత పొగరు. అన్న రేవంత్ అన్న, మీ పాటనే వాడుతున్నా. 2029లో రేవంత్ రెడ్డి గారు ఒక పాట పాడుకుంటూ పోతారని చెప్పినా కదా. సో అదే పాట. ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క ఓడిపోయి నేను మూట చదురుకున్న కొండారెడ్డి పల్లెకు వెళ్ళిపోతున్నా ఏమున్నదక్కో ఏమున్నదక్క
ఇటలి బొమ్మ మాట పట్టిన అయ్యా, గురువుతో సోపతి చేసిన స్వామి, నిధులు ఢిల్లీకి పంపిన అయ్యా, నీళ్ళు మా గురువుకు ఇచ్చిన స్వామి, ఢిల్లీ పాద పూజ చేసిన ఢిల్లీ పాద పూజ చేసిన మళ్ళీ గెలవలేకపోయినా ప్రజలు గుద్దిండ్రు నడ్డి విరిచిండ్రు బాంచన్. ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ఇల్లు చదువుకున్న మూట చదువుకున్న కొండరెడ్డి పల్లెకు వెళ్ళిపోతున్నా, ఏమున్నదక్కో ఏమున్నదక్కా అని 2029లో గిట్లాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ పాట వాడుకుంటూ కొండారెడ్డి పల్లెకు వెళ్ళిపోతాడు. సో దయచేసి ముఖ్యమంత్రి గారు, ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించుకుంది 6 గ్యారంటీల కోసమే కానీ అపోజిషన్ పార్టీలను తిట్టనికి కాదు. తిట్టే మునగాళ్ళు మస్తు మంది ఉన్నారు. ప్రజలు వాళ్ళకే ఓట్లు వేయాలనుకుంటే మంచి మంచి తిట్లు ఎవడైతే తిడతాడో వాడిని తీసుకు ఓట్లు వేసుకుండు కదా, మిమ్మల్ని ఎందుకు గెలిపించిర్రు? సో గత ప్రభుత్వం మీద కోపంతో కాదు, మీ మీద ప్రేమతో కాదు, మీరు ఇచ్చిన హామీల మీద మాత్రమే ప్రజలు ఆశలకు పోయి గోసల పాలవుతుర్రు. మరి ఇంత గోస పెడుతురు కదా, అందుకని చెప్పి ఈ పాట. సో చూస్తున్నటువంటి నా ప్రజల్లారా, దయచేసి ఇట్లాంటివి మాత్రం షేర్ చేయాలి. వీడియోస్ను కూడా తొక్కిపట్టే అంత రాజకీయం ఎక్కడ చూడలే నేను. మన వీడియోస్ ప్రజల్లోకి పోకుండా తొక్కిపట్టే అంత రాజకీయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నాను నేను. పాటలు పాడితే కేసులు, మీడియా వాళ్ళ మీద కేసులు, ఎవరన్నా ఇంటర్వ్యూలు ఇస్తే వాళ్ళ మీద కేసులు, ఏం రాజకీయం నాకు అర్థం కాదు ఇది. మీరు ప్రజల మనసులు గెలువురి, మా మీద కేసులు పెడితే ఏమొస్తుంది చెప్పు? మేము ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. మళ్ళీ ఒక మంచి పాటతోని రేపు వస్తా. మీ తెలంగాణ రాజుబాయ్.